నల్గొండ జిల్లా చందంపేటలో గడ్డి కోసం తమ ఆవులను కృష్ణా నదిని దాటించారు పశువుల కాపర్లు. ఆంధ్రప్రదేశ్ నుంచి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ మీదుగా తెలంగాణకు ప్రవేశించడానికి ఆవులు దాదాపు 2 కిలోమీటర్ల వరకు కృష్ణా నదిని ఈదాయి. రోడ్డు మార్గాన వెళ్తే దాదాపు 150 కిలోమీటర్లు ఆవులు నడవాల్సి ఉంటుంది. కాబట్టి నది పరిసర ప్రాంత పాడి రైతులు నీటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అక్కడ గడ్డి లేనప్పుడు అందుబాటులో ఉన్న మరో ప్రాంతానికి ఆవులను ఇలా నది మీదుగా తరలిస్తూ ఉంటామని పశువుల కాపరులు చెప్పారు. నల్గొండ జిల్లా చందంపేటలో గడ్డి కోసం తమ ఆవులను కృష్ణా నదిని దాటించారు పశువుల కాపర్లు. ఆంధ్రప్రదేశ్ నుంచి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ మీదుగా తెలంగాణకు ప్రవేశించడానికి ఆవులు దాదాపు 2 కిలోమీటర్ల వరకు కృష్ణా నదిని ఈదాయి. రోడ్డు మార్గాన వెళ్తే దాదాపు 150 కిలోమీటర్లు ఆవులు నడవాల్సి ఉంటుంది. కాబట్టి నది పరిసర ప్రాంత పాడి రైతులు నీటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అక్కడ గడ్డి లేనప్పుడు అందుబాటులో ఉన్న మరో ప్రాంతానికి ఆవులను ఇలా నది మీదుగా తరలిస్తూ ఉంటామని పశువుల కాపరులు చెప్పారు.